ఏపీలో వైసీపీ హయాంలో జరిగినటువంటి అతిపెద్ద లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి మరొక నిందితుడినైతే పోలీసులు అరెస్ట్ చేశారు. దాదాపుగా 2 సంవత్సరాల నుంచి విదేశాల్లోనే తలదాచుకుంటూ ఇప్పటి వరకు దొరకకుండా తిరుగుతున్నటువంటి కీలక నిందితుడు, ఈ కేసులో A9గా ఉన్నటువంటి ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తిని నిన్న శంషాబాద్ ఎయిర్పోర్ట్లో పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. వాస్తవానికి 2024 నవంబర్ టైంలో ఎప్పుడైతే ఈ లిక్కర్ స్కామ్ కేసు విచారణ ప్రారంభమైందో ఆ సమయంలోనే విదేశాలకు పారిపోయాడు. అయితే ఇక్కడ విదేశాలలో ఎక్కువ రోజులు ఉండటం సాధ్యపడకపోవటం ఒకటి, గతంలో బెయిల్ పిటిషన్ ఆల్రెడీ సుప్రీంకోర్టులో వేస్తే దాన్ని తిరస్కరించడమే కాకుండా ఇమీడియట్గా లొంగిపోమని చెప్పి సుప్రీంకోర్టు వార్న్ చేయడంతో తప్పని పరిస్థితుల్లో శ్రీలంక మీదుగా ఇండియా వచ్చి నిన్న శంషాబాద్ ఎయిర్పోర్ట్లో దిగగానే ఆల్రెడీ లుకౌట్ నోటీస్ ఉన్న నేపథ్యంలో అక్కడ ఇమ్మిగ్రేషన్ అధికారులు పట్టుకుని తర్వాత పోలీసులకు సమాచారం ఇస్తే వెళ్ళి సిట్ అధికారులు అయితే హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఈరోజు నాకు తెలిసి ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తారు. ఈ A9గా ఉన్నటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే రాజ్ కసిరెడ్డికి కీలక సహచరుడు. ఏదైతే డొల్ల కంపెనీలు సృష్టించి ధనాన్ని దారి మళ్లించారో, లిక్కర్ స్కామ్ ధనాన్ని దారి మళ్లించారో, దీని మొత్తానికి తెర వెనకుండి నడిపినటువంటి వ్యక్తే ఈ కిరణ్ కుమార్ రెడ్డి అనే ఒక వ్యక్తి. వాస్తవానికి మంచి చదువుకున్న స్టూడెంట్, ఐఐటి ఖరగ్పూర్లో ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. వాళ్ళ నాన్న కూడా ఆ ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్నటువంటి పరిస్థితి. సో అలాంటి ఉన్నతమైన కుటుంబంలో పుట్టి అంత బాగా చదువుకుని చివరికి రాజ్ కసిరెడ్డితో చేతులు కలిపి ఈరోజు లిక్కర్ స్కామ్ నిందితులలో ఒకడిగా మారి ఈరోజు పోలీసుల చేత కటకటాల్లోకి వెళ్లాల్సినటువంటి పరిస్థితి. ఇంకా ట్విస్ట్ ఏంటో తెలుసా? ఇతను మాత్రమే కాదు, ఇతనితో పాటు చదువుకున్నటువంటి కొంతమంది ఐఐటి స్టూడెంట్స్ను కూడా ఈ లిక్కర్ స్కామ్లో ఇన్వాల్వ్ చేశాడు. అంటే వేరు పనుల కోసం, ఫర్ ఎగ్జాంపుల్ లేబుల్స్ కోసమో లేదా ముడి సరుకు కోసమో ఇలా కొన్ని పనుల కోసం కొంతమంది వ్యక్తులను నియమించుకోవాలి కదా. అలాగే ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి అలాగే డొల్ల కంపెనీలు సృష్టించి ధనాన్ని దారి మళ్లించడం, ఇలాంటి కొన్ని పనులకు తినతో పాటు చదువుకున్నటువంటి తన మిత్రులైనటువంటి కొంతమంది ఐఐటి స్టూడెంట్స్ను కూడా ఈ లిక్కర్ స్కామ్లో ఇరికించినటువంటి గనుడు ఎవరయ్యా అంటే ఈ వ్యక్తే. ఈ మొత్తం ఎంటైర్ డొల్ల కంపెనీల లింకు మొత్తం కూడా తెలిసినటువంటి వ్యక్తే ఈ కిరణ్ కుమార్ రెడ్డి. సో దాంతో పోలీసులు లుకౌట్ నోటీసులు ఇచ్చారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు, అంటే దాదాపుగా 2 ఏళ్ళు అవుతుంది, ఇంకా నెల 2 నెలలు ఆగితే 2 ఏళ్ళు అవుద్ది. 2 ఏళ్ల నుంచి విదేశాలలోనే ఉంటూ మొన్న ఏం చేశాడంటే సుప్రీంకోర్టులో ఒక బెయిల్ పిటిషన్ వేసుకున్నాడు. నేను ఇండియా వచ్చేస్తాను కానీ ఇమీడియట్గా నాకు అరెస్ట్ చేయకుండా నాకు రక్షణ కావాలంటే సుప్రీంకోర్టు తిరస్కరించింది. లిక్కర్ స్కామ్ నిందితుల్లో కీలక వ్యక్తిగా ఉన్నాడు, అలాగే రాజు కసిరెడ్డికి అనుచరుడుగా ఉన్నాడు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ముందస్తు బెయిల్ ఇవ్వటం కుదరదు అని చెప్పడంతో పాటు మీరు ఎంత త్వరగా లొంగిపోతే అంత మీకే మంచిది అని చెప్పి కోర్టు వార్నింగ్ ఇచ్చింది. సో ఆ వార్నితో తప్పని పరిస్థితుల్లో, అలాగే విదేశాల్లో కూడా ఎక్కువ రోజులు ఉండలేడు, ఆ పాస్పోర్ట్కు ఒక పరిమితి ఉంటుంది. సో ఏడాదో 2 ఏళ్ళలో పరిమితి ఉంటుంది, ఎందుకంటే మన ఇండియాలో ఉన్నట్టుగా ఇతర దేశాల్లో ఉండలేరు. సో తప్పని పరిస్థితికి ఇండియాకు తిరిగి రావాల్సిన పరిస్థితి, లేకపోతే అక్కడ అరెస్ట్ చేస్తారు. ఆ భయంతో తప్పని పరిస్థితుల్లో నిన్న ఇండియా అయితే రావడం జరిగింది. వచ్చిన వెంటనే శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అయితే అరెస్ట్ చేశారు. ఇతను ఒక టెక్కర్ అనే ఒక డొల్ల కంపెనీని సృష్టించి దాని ద్వారా ఈ నల్లధనం మొత్తాన్ని, అంటే ఈ లిక్కర్ సొమ్ము మొత్తాన్ని కూడా దారి మళ్లించారు అనేది సిట్ అధికారులు చెబుతున్నటువంటి మాట. ఇప్పుడు ఇతన్ని కస్టడీకి కావాలని చెప్పి పోలీసులు అడుగుతారు. ఎందుకు కస్టడీకి కావాలి అంటున్నారు అంటే ఈ డొల్ల కంపెనీల లింక్ అంతా తెలిసినటువంటి వ్యక్తి ఈ కిరణ్ కుమార్ రెడ్డి. దీనితో పాటు ఎక్కడెక్కడికి ధనాన్ని మళ్లించారు, ఏ రూపంలో ఉంది, అంటే స్థిరాస్తుల రూపంలో ఉందా, ఏదైనా బ్యాంక్ అకౌంట్ రూపంలో పెట్టారా, లేదా క్యాష్ రూపంలోనే ఎవరి దగ్గరైనా దాచారా అనే వివరాలు తెలుసుకోవడంతో పాటు మీకు గతంలో హవాలా మార్గంలో కూడా ఈ సొమ్ము నడిపారని మీకు చెప్పాను. ఏదో ఒక కరెన్సీ నోటు, ఈ ఇన్వెస్టిగేషన్ సందర్భంగా ఒక కరెన్సీ మొక్క దొరికిందని చెప్పాను, గుర్తుందా? సగం చింపిన కరెన్సీ నోటు ఒకటి దొరికిందని చెప్పాను, గుర్తుందా? అంటే ఈ హవాలా మార్గానికి సంబంధించినటువంటి లింకులు ఏమైనా ఇతనికి తెలిస్తే దాని ద్వారా కేసుని ఛేదించవచ్చు అనేది పోలీసుల అభిప్రాయం. దాంతో ఈరోజు ఏసీబీ కోర్టులో అయితే ప్రవేశపెట్టే అవకాశం ఉంది. వెంటనే ఆ కోర్టు రిమాండ్ విధించిన వెంటనే వీళ్ళు కస్టడీకి కూడా తీసుకునే అవకాశం ఉంది. సో ఎప్పుడైతే A9గా ఉన్నటువంటి 2 ఏళ్లుగా దొరకకుండా తప్పించుకు తిరిగినటువంటి ఈ కిరణ్ కుమార్ అనే వ్యక్తి దొరికాడు అని తెలిసిందో ఇప్పుడు వైసీపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ముఖ్యంగా ఈ లిక్కర్ స్కామ్ నిందితులు రాజు కసిరెడ్డి కావచ్చు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, మిథున్ రెడ్డి కావచ్చు, కృష్ణమోహన్ కావచ్చు, అలాగే అజయ్ కల్లం కావచ్చు, వీళ్ళందరూ
వీళ్ళందరూ కూడా లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయ్యి బెయిల్ మీద బయట ఉన్నవాళ్ళు. ఇప్పుడు కొత్త లింక్ ఏదైనా దొరికితే ఇది మళ్ళీ ఎక్కడికి దారి తీస్తుందో, మళ్ళీ ఎవరిని అరెస్టు చేస్తారో అన్న ఒక భయం అనేది వైసీపీ లిక్కర్ స్కామ్ నిందితులందరిలో కూడా ఉంది. సో ఇది వైసీపీకి ఒక రకంగా వణుకుగా మారింది. ఏనైనా కాదు, A10గా ఉన్నటువంటి వ్యక్తి కూడా విదేశాల్లోనే ఉన్నాడు. సో ఆ వ్యక్తి కూడా మొన్న కోర్టులో నేను లొంగిపోతాను అని చెప్పి ఏసీబీ కోర్టులో ఒక పిటిషన్ వేశాడు. ఆ వ్యక్తి కూడా ఇవాళ రేపట్లో ఇండియాకి వచ్చి లొంగిపోవచ్చు అనే వాదన ఉంది. ఎప్పుడైతే ఈ లిక్కర్ స్కామ్ కేసులో ఉన్న వాళ్ళందరూ దొరుకుతారో కేసు వేగంగా ముందుకెళ్ళదు. అలా కాకుండా కొంతమంది బయట ఉండిపోయారు అనుకోండి, వాళ్ళని వెతకడానికి, వాళ్ళని ఇండియా తీసుకురావడానికే టైం ఎక్కువ పడుతుంది. సో కేసు ముందుకెళ్ళదు. బట్ ఎప్పుడైతే లిక్కర్ స్కామ్లో ఆరోపణలు ఉన్న వాళ్ళందరూ దొరికిపోయారో కేసు అనేది వేగంగా ముందుకెళ్తుంది. సో ఈ A10గా ఉన్నటువంటి వ్యక్తి కూడా రేపో మాపో దొరికిపోతే ఆ తర్వాత కేసు మరింత వేగంగా ముందుకెళ్తుంది అనేది వాళ్ళ అంచనా. దీనికి సంబంధించినటువంటి వార్త కూడా ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం. మద్యం కుంభకోణం నిందితుడు కిరణ్ కుమార్ రెడ్డి అరెస్ట్. శ్రీలంక నుంచి వస్తుండగా శంషాబాద్ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్న సిట్టు మద్యం లంచాల సొమ్ము దారి మళ్లింపుకు డొల్ల కంపెనీల ఏర్పాటులో కీలకం. ప్రధాన నిందితుడు రాజ్ కజిరెడ్డి తరపున వ్యవహారాలు నడిపిన వ్యక్తి ఎవరయ్యా అంటే ఈ కిరణ్ కుమార్ రెడ్డి. 2024 నవంబర్లో దుబాయ్కి పరారు. అప్పటి నుంచి విదేశాల్లోనే నేడు కోర్టులో హాజరుపరచనున్నటువంటి అధికారులు అని చెప్పి వైకాపా హయాంలో జరిగిన వేల కోట్ల మద్య కుంభకోణం కేసులో కీలక నిందితుడు. మద్యం లంచాల సొమ్మును దారి మళ్లించేందుకు భారీగా డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసిన ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి A9గా ఉన్నటువంటి A9ని సిట్ అధికారులు సోమవారం అరెస్టు చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ కేసు మూలాలను వెలుగు తీస్తున్న క్రమంలోనే 2024 నవంబర్లోనే దుబాయ్కి పారిపోయాడు. అనంతరం ఆయనపై లుకౌట్ సర్క్యులర్ కూడా జారీ అయింది. అప్పటి నుంచి విదేశాల్లోనే దాక్కున్నాడు. మిగతా నిందితులకు కూడా దుబాయ్లో ఆశ్రయం ఇచ్చాడు. అంటే ఇతనే కాకుండా మిగతా నిందితులకు కూడా తానే దుబాయ్లో ఆశ్రయం ఇచ్చి వాళ్ళను కూడా కాపాడుతూ వచ్చినటువంటి వ్యక్తి. సుప్రీంకోర్టు తీర్పుతో గత్యంతరం లేకే ఈ కేసులో ఇప్పటికే పలువురు అరెస్టు కావటం, ఎక్కువ కాలం విదేశాల్లో ఉండటానికి తప్పించుకునేందుకు అవకాశం లేకపోవడంతో కిరణ్ కుమార్ రెడ్డి ఇటీవల సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశాడు. సుప్రీంకోర్టు నిరాకరించడమే కాకుండా వెంటనే లొంగిపోవాలని ఆదేశించింది. ఇక గత్యంతరం లేని పరిస్థితుల్లో కిరణ్ దుబాయ్ నుంచి శ్రీలంక మీదుగా భారత్ వస్తున్నారు. ఆయనపై లుకౌట్ సర్క్యులర్ ఉండటంతో శంషాబాద్ విమానాశ్రయంలో ఇమిగ్రేషన్ అధికారులు పట్టుకుని సిట్ అధికారులకైతే అప్పగించారు. సో హైదరాబాద్ నుంచి సిట్టు బృందం అయితే ఈ వార్త వచ్చే టయానికైతే తీసుకొస్తున్నట్టుగా వేశారు. ఇతనికి సంబంధించినటువంటి మరొక వార్త కూడా చూద్దాం. సో ఐఐటి ఖరగ్పూర్లో బీటెక్ కిరణ్ కుమార్ రెడ్డి మద్యం రవాణా దోపిడీ ఈడీ కేసులోనూ కీలక పాత్రధారి. రాజ్ కసిరెడ్డితో కలిసి టెక్కర్ అనే ఒక డొల్ల కంపెనీని ఏర్పాటు చేసి కొల్లగొట్టిన ముడుపుల సొమ్మును దీని ద్వారా దారి మళ్లించారు. ఆయన్ను విచారిస్తే మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. తిరుపతికి చెందినటువంటి ఈ కిరణ్ కుమారు కానిస్టేబుల్ కుమారుడు. ఐఐటి ఖరగ్పూర్లో ఇంజనీరింగ్ చదివాడు. రాజ్ కసిరెడ్డి ద్వారా ఈ కుంభకోణంలో కీలక పాత్రధారిగా మారి మరికొందరి ఐఐటి విద్యార్థులను కూడా ఇందులో భాగస్వాములుగా చేశాడు. అంటే తాను నాశనం అయిపోవడమే కాకుండా మరికొంతమంది విద్యార్థుల భవిష్యత్తును కూడా నాశనం చేశాడు. వాస్తవానికి ఐఐటి ఖరగ్పూర్లో ఒక వ్యక్తి ఇంజనీరింగ్ చదివాడంటే మంచి ప్యాకేజీతో మంచి ఉద్యోగం వస్తుంది, లైఫ్ని హ్యాపీగా లీడ్ చేయొచ్చు. అలాంటిది వాళ్ళ నానేమో కానిస్టేబుల్, ఒక గౌరవప్రదమైనటువంటి వృత్తిలో ఉన్నాడు. తీనేమో ఉన్నత చదువు చదివాడు. ఐఐటి ఖరగ్పూర్లో చదవడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు అక్కడ ఇంజనీరింగ్ చేయటం అంటే. అలాంటిది అక్కడ ఇంజనీరింగ్ కూడా చేశాడు. కానీ ఎప్పుడైతే లిక్కర్ స్కామ్ నిందితుడు రాజ్ కసిరెడ్డితో చేతులు కలిపాడో భవిష్యత్తు మొత్తం కూడా ఒక్కసారిగా తలకిందులైపోయింది. దీంతో ఈరోజు కటకటాలు వెనకంటే భవిష్యత్తు మొత్తం ఒక్కసారిగా అంధకారంగా మారిపోవడమే కాకుండా కుటుంబ సభ్యులు కూడా కన్నీరు పెట్టుకునే పరిస్థితి, తల్లిదండ్రులు తలెత్తలేని పరిస్థితి ఈరోజు ఆ కుటుంబానికి వచ్చిందంటే ఆ రోజు చేసినటువంటి పని. ఇక సైఫ్ అహ్మద్ అనే ఇంకొక వ్యక్తి ఎవరైతే A9, ఇప్పుడు మనం చెప్పుకున్న కిరణ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి A9గా ఉన్నాడు. ఈ సైఫ్ అహ్మద్ అనే వ్యక్తి కూడా భారత్ వస్తున్నాడు. మద్యం కేసులో మరొక నిందితుడు సైఫ్ అహ్మద్ A10 కూడా భారత్కు వస్తున్నట్లుగా సమాచారం. ఆయన ఇప్పటికే విజయవాడ ఏసీబీ కోర్టులో లొంగుబాటు పిటిషన్ దాఖలు చేశాడు. ఈ పిటిషన్పై కోర్టు ఇంకా ఉత్తర్వులు ఇవ్వలేదు. అయినా భారత్కు తిరిగి వస్తున్నట్లుగా తెలిసింది. ఆయన పైన కూడా లుకౌట్ సర్క్యులర్ ఉండటంతో విమానాశ్రయంలోనే సిట్ అధికారులు అదుపులోకి తీసుకునే అవకాశం ఉందని చెప్పారు. అంటే దాదాపుగా ఈ లిక్కర్ స్కామ్లో ఎవరైతే విదేశాలకు పారిపోయిన నిందితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారు. ఎందుకంటే ఒక పక్క సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం విదేశాల్లో ఉన్న వారి మీద, రెండవది ఏంటంటే విదేశాల్లో ఎక్కువ రోజులు ఉండే అవకాశం లేకపోవడంతో తప్పని పరిస్థితుల్లో వీళ్ళందరూ కూడా భారత్ వచ్చి ఇప్పుడు లిక్కర్ స్కామ్లో లొంగిపోతున్నారు. ఎప్పుడైతే వీరందరూ దొరికారో ఈ కేసు
అనేది మరింత ముందుకైతే వెళ్తుంది. మొత్తంగా కిరణ్ కుమార్ రెడ్డి ద్వారా ఇప్పుడు ఈ ఏదైతే హవాలా మార్గంలో కొంత ట్రాన్సాక్షన్ నడిపారో, ఏదైతే డొల్ల కంపెనీలు సృష్టించి డబ్బులు ట్రాన్స్ఫర్ చేశారో, సో వాటికి సంబంధించిన మరింత కీలక సమాచారం దొరికే అవకాశం ఉంది అనేది పోలీసులు చెబుతున్నటువంటి వాదన. మొత్తంగా ఈ కిరణ్ కుమార్ రెడ్డి దొరకటంతో ఈ లిక్కర్ స్కామ్లో వైసీపీ నాయకుల మెడకు ఉచ్చు మరింత బలంగా బిగిసింది అనేది మాత్రం వాస్తవం.